హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లీగల్ ఇష్యూస్ ఆఫ్ జెండర్ అనేటువంటి యూనిట్ని మనం తెలుగులో తెలుసుకుందాం. సో అందులో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఉమెన్స్ రైట్స్ అనమాట. విమెన్స్ రైట్స్ ఆర్ ద రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ క్లెయిమ్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఆఫ్ మెనీ సొసైటీస్ వరల్డ్ వైడ్. విమెన్స్ రైట్స్ అంటే మన స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులు అనమాట. సో ఆ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా స్త్రీలకి అట్లాగే బాలికలకి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అనేక సమాజాల నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా. అండ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద విమెన్స్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ 19th century. ఓకే, సో వాటి ద్వారానే 19వ శతాబ్దంలో మనం స్త్రీలకు రావాల్సినటువంటి రైట్స్ అన్ని రావాలని చెప్పి ఒక మూవ్మెంట్ని మనం చేయడం జరిగిందనమాట. సో ఫెమినిస్ట్ మూవ్మెంట్ డ్యూరింగ్ 20th century. అట్లాగే స్త్రీలని సపోర్ట్ చేస్తూ స్త్రీలు ముందుకెళ్ళాలి అని వారి అభివృద్ధిని కోరుకునేటువంటి వారు చేసినటువంటి మూవ్మెంట్ అనమాట. అది 20వ శతాబ్దంలో. విమెన్స్ రైట్స్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ టు అండర్స్టాండ్ గ్లోబల్ వెల్ బీయింగ్. ఓకే, సో స్త్రీల యొక్క హక్కులు ఎక్కడైతే చక్కగా ఇవ్వబడతాయో వాటికి ఎక్కువ ప్రాముఖ్యత అనేటువంటిది ఎక్కడ ఇస్తారో సో దాని మీదే ఆధారపడి ఉంటుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి. మనం చూసుకున్నట్లయితే ఇష్యూస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద నోషన్స్ ఆఫ్ విమెన్స్ రైట్స్ ఇంక్లూడ్ true are not limited to the right to bodily integrity and autonomy, to be free from sexual violence, to vote, to hold public office, to enter into legal contracts. ఓకే, సో వీటన్నిటిలో కూడా వారికి అధికారం అనేటువంటిది ఇవ్వాలన్నమాట. సో అనేకమైనటువంటి రైట్స్ కావాలి వాళ్ళకి. ఎక్కడ కూడా వారిని మీరు ఇది చేయకూడదు అని చెప్పి అసంపూర్తిగా వారికి సంతృప్తి లేనటువంటి విధంగా వారికి చేయకూడదు అనమాట. సో అన్ని రకాల రైట్స్ అనేటువంటివి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. వారి యొక్క రైట్స్ని ఎక్కడ కూడా మనం తగ్గించడానికి మనకు అవకాశం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళని ఏదైనా సరే లైంగికంగా వేధించడం ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదు. వాళ్ళని చక్కగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనివ్వాలి. అట్లాగే ప్రతిది కూడా వారిని చేయనివ్వాలన్నమాట. సో ఇందులో కూడా వాళ్ళని ఆపకూడదు. ఈక్వల్గా వారికి మంచిగా ఉద్యోగం చేసినప్పుడు జీతాలు కూడా ఇవ్వాలి.